హలో ఫ్రెండ్స్ టుడే నేను కార్న్తో స్వీట్ అండ్ హాట్ పొంగడాలు చేశాను. చాలా బాగా వచ్చాయి తెలుసా. చాలా సింపుల్ రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తినేలా ఉంటాయి తెలుసా. చాలా టేస్టీగానే కాకుండా రుచితో పాటు హెల్తీ ఫుడ్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ. సో పొంగడాల ప్యాన్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్, డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగా కుదిరాయి. టేస్ట్ కూడా అత్తిరిపోయింది తెలుసా. సో కార్న్తో గారెలని, బూరెలని, స్వీట్తో పాటు హాట్గా కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేసుకుంటాం, చాలా టేస్ట్గా ఉంటాయి. సో మా నాన్నమ్మ గారు మాకు ఇవే ఎక్కువ చేసి పెట్టేది ఫ్రెండ్స్. స్వీట్ గ్యారెలైనా, హాట్ గ్యారెలైనా, అంతేకాకుండా అరిసెలు కూడా చేసేది కార్న్తో. అబ్బబ్బబ్బబ్బబ్బ టేస్ట్ మాత్రం భలే ఉండేది ఫ్రెండ్స్, అదిరిపోయేది. సో నాకు మోస్ట్లీ చాలా ఇష్టమైన స్నాక్ ఐటమ్ అంటే ఇదే ఫ్రెండ్స్. సో నేను ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేశాను, చాలా బాగా కుదిరాయి. సో చూసేద్దాం నేను ఎలా చేశానో. ముందుగా కార్న్ సీడ్స్ని మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. దీనికి సరిపడినంత బెల్లం, మనం ఎంత స్వీట్ తింటామో అంతవరకు యాడ్ చేసి ఈ రెండు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో కార్న్ తినని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. దీంట్లో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. విటమిన్స్ అంటే B1, B5, సి విటమిన్ ఉంటాయి కదా పుష్కలంగా. రక్తహీనత, అనీమియాని కూడా తగ్గిస్తుంది అంటారు ఈ కార్న్ తింటే. కార్న్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినొచ్చు అంటున్నారు. సో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కదా, ఎముకలు గట్టి పడేలా చేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, స్కిన్కి ముడతలు రాకుండా కూడా చేస్తుందంట. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందట, ఐస్కి కూడా చాలా మంచిది అంట, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఎక్కువ ఇవి రైనీ సీజన్లో ఇవి దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, కార్న్ మనకి. సో పొంగడాల ప్యాన్ హీట్ చేసి ఆయిల్ అప్లై చేసి ఈ కార్న్ బ్యాటర్ ఒక్కొక్కటిగా పొంగడాలుగా వేసుకోవాలి. మనసు మోగది, మాటలు రానిది, మమత ఒకటి అది నేర్చినది. మనసు మోగది, మాటలు రానిది, మమత ఒకటి అది నేర్చినది. అప్పుడియా పెద్ద అర్థమైనట్టే. భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. సో అవి వన్ సైడ్ కుక్ అయ్యాయి ఫ్రెండ్స్, నేను తిరగవేశాను. ఇక అవి ఫ్రై అయ్యేలోపు మనం హాట్ కార్న్ పొంగడాల కోసం మిక్చర్ తయారు చేసుకుందాం. కార్న్ పేస్ట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇంకా వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ హాట్ పొంగడాలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసి పొంగడాలు వేసుకొని ఇవి కూడా బోత్ సైడ్స్ బాగా ఉడికేలా ఫ్రై చేసుకోవాలి.
వయసును పలకరించినది బలదన్నాది నిలువకున్నది. ఏ నీ రొంబ అలహరికే. ఆ రొంబ అంటే ఎల్లలు ఏవి వల్లనన్నది నీది నాదొక లోకమన్నది నీది నాదొక లోకమన్నది. పొంగడాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా కుక్ అయ్యాయో, చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా, వావ్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కారం కారంగా, సాల్టీ సాల్టీ, జీలకర్ర తగులుతూ చాలా బాగున్నాయి. సో ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్తో చాలా బాగా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా తింటారు, అందరూ తింటారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్వీట్ పొంగడాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తాను. నేనే చేసుకున్నా కాబట్టి నేనే టేస్ట్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాకైతే నచ్చేసాయి. సో నేను ఇలా చేశాను, కానీ మీరైతే వాటిని మాడకుండా మంచిగా కుక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బీ హ్యాపీ, స్టే సేఫ్, స్టే హెల్దీ, బీ గుడ్ అండ్ డూ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.